Hi friends, good morning. Good morning, sir. Good morning, sir. Morning Morning, అండి. sir. Good morning, sir. మార్నింగ్ సార్. సార్ మన వాళ్ళు నా కొందికి తక్కువ జాయిన్ అవుతున్నారు. కొంచెం మీరు రెగ్యులర్గా జాయిన్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకుంటా జాబులకు అప్లై చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయి అంతేనా కదా? Yes, sir. రైటా? అందరూ ఒకసారి ఉన్నారా లేదా? ఉన్నాం సార్. ఎస్ సార్. సార్ నిన్న అనగా మనం బిల్ పెట్టాం సార్. am I రైట్? స్టిల్ ఏదో ఇది మన లోకల్ సిస్టమ్ కాబట్టి స్టిల్ ఇంకా ఇది ఏమవుతుందండి, ఏమైనా వస్తుంది, రన్నింగ్ అని వస్తుందండి. అవునా? అట్లీస్ట్ 24 hours అన్న పడుతుందండి. మన దగ్గర అయితే కంపెనీలు అయితే అంత పట్టదు సార్. అర్థమైందన్న మీ అందరికి? కంపెనీలో అంత టైం తీసుకోదు. ఇమీడియట్ గానే క్విక్ గా సక్సెస్ఫుల్ ఫెయిల్ అని వచ్చేస్తుంది సార్. ఓకేనా? మనదేదో లోకల్ సిస్టమ్, అసలు ఆ ప్రోగ్రామ్ కూడా మనకి జస్ట్ లైక్ ఎక్కడ దొరికిందండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి? డిప్లాయ్మెంట్ చేయాలంటే ఉన్న ప్లాన్ ని ఇక్కడ ఏం కనబడుతుందండి? క్రియేట్ ఆప్షన్ కనబడుతుందా? దీని మీద కొడితే ఇక్కడ ఆప్షన్ ఏముంది? Deployment. క్రియేట్ డిప్లాయ్మెంట్. సార్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పాను సార్ మీకు. బిల్డ్ అయినాక ఏం జరుగుతుంది? డిప్లాయ్మెంట్ అయినా కాదా? Yes, sir. రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. ఏమేమి ఉంటాయి? టెస్టింగ్ ఆర్ డిప్లాయ్మెంట్. టెస్టింగ్ అనేది ఏంటంటే మనం కింద అన్చెక్ చేశాం కదా విజయ్ గారేనా? సరే సార్. అవునా? ఎస్ సార్. ఓకేనా సార్? డిప్లాయ్మెంట్ ఏదో టెస్ట్ డిప్లాయ్మెంట్ అనేదో సంథింగ్ ఏదో పేరు పెట్టుకున్నాను సార్. అందరికీ యాక్సెస్ ఉండాలి. ఏ ప్లాన్ ని నువ్వు డిప్లాయ్ చేస్తావు? ఇక్కడ ఆఫీసులో అనుకోండి సార్, 200 300 కొన్ని వేల ప్లాన్స్ కనబడతాయి. వాటిలో నువ్వు ఏ ప్లాన్ ని డిప్లాయ్ చేస్తున్నావు అనేది ఇక్కడ చూస్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ ఏముంది సార్? క్రియేట్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ క్రియేట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఆప్షన్ పడుతుందండి, యాడ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఏంటి? ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి సార్? ప్రొడక్షనా, డెవలప్మెంటా, క్యూఏనా, టెస్ట్ ఎన్విరాన్మెంటా? ఏ ఎన్విరాన్మెంట్ కి నువ్వు చేస్తావు అని అడుగుతుందండి ఇక్కడ. నేనేం పెడుతున్నాను సార్? క్యూఏ, క్వాలిటీ అష్యూరెన్స్, లేదా టెస్ట్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్స్ ని అప్డేట్ చేసుకుంటాం సార్. ఎన్విరాన్మెంట్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు సార్. మనం ఆల్వేస్ దేంతో చేస్తామని చెప్పాను సార్ మీకు? ఏజెంట్. క్రియేట్ చేయగానే ఎన్విరాన్మెంట్ యాడ్ చేసావు. నెక్స్ట్ ఏం యాడ్ చేయమంటుందండి ఇక్కడ? సెటప్ టాస్క్. మీరు టాస్క్లను యాడ్ చేసేటప్పుడు బిల్డ్ దగ్గర అండ్ టు మ్యావెను అవన్నీ కనపడినాయండి. కానీ డిప్లాయ్మెంట్ దగ్గర ఇక్కడ ఆప్షన్ ఏముంది? బిల్డ్ కింద ఉంది డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ లో ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయండి, ఇన్ని రకాల టాస్క్లు ఉన్నాయి. నేను ఏది చూజ్ చేసుకోవాలి? దీంట్లో నా క్వశ్చన్ అర్థమవుతుందా లేదా? బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరే వెళ్ళి ఇందులో మీరే వెళ్ళి మీ అందరికి మీరు చూజ్ చేసుకునే డీటెయిల్స్ మీరు ఫిల్ చేయరండి. కస్టమర్ ప్రొవైడ్ చేసిన రిక్వైర్మెంట్ ని బట్టి మనం చూజ్ చేసుకుంటాము. వాళ్ళు మిమ్మల్ని ఏది చూజ్ చేయమంటే అది చూజ్ చేస్తారు. ఇక్కడ మీరు వాటి డీటెయిల్స్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్? ఆ సర్వర్ డీటెయిల్స్ అన్ని డెవలప్మెంట్ లో ఉన్న మెయింటెనెన్స్ టీమ్ మొత్తం అందరూ, బాబు ఇదిగో ఇది ఇక్కడ యాడ్ చేయి, ఇక్కడ యాడ్ చేయి. ఒకవేళ నువ్వు చూజ్ చేసావు అనుకో, SSH కీస్ ఇక్కడ ఏదో డిస్క్రిప్షన్ పేరు పెట్టు, హోస్ట్ ఏముంది, దానికి ఏమన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయా, SSH కీ ఉంటే ప్రొవైడ్ చేయి. ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుని నువ్వేం చేస్తావు సార్? సెండ్ కొడతావు సార్. అప్పుడు అది డిప్లాయ్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుతుందండి. ఇక్కడ డిప్లాయ్మెంట్ చూజ్ చేస్తావు. ఇక్కడ ఆప్షన్ ఏముంది సార్? ఆర్టిఫాక్టరీ డౌన్లోడ్. దీని మీద క్లిక్ చేశాను సార్. జనరల్ గా ఆర్టిఫాక్టరీ అంటే అర్థం ఏంటంటే నేమింగ్ కన్వర్షన్ అండి. ఆర్టిఫాక్టరీ అంటే ఏమన్నాను సార్ నేను ఇక్కడ?
నేమింగ్ కన్వర్షన్ అంటే ఏంటంటే నా డిప్లాయ్మెంట్ పేరు ఫలానా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, క్యూఏ డిప్లాయ్మెంట్ అని ఎలా అయితే మనం పేర్లు పెట్టుకుంటాం ఇక్కడ కూడా ఆర్టిఫాక్టరీ అంటే నేమింగ్ కన్వర్షన్, నథింగ్ బట్ ఇండికేషన్. ఇక్కడ పేరు పెట్టుకుంటున్నాను సార్, నేను ఇక్కడ ఏదో సరదాగా టెస్టింగ్ అని పేరు పెట్టుకున్నా. ఇక్కడ ఆల్ ఆర్టిఫాక్టరీస్ అని మన దగ్గర ఏమి స్పెసిఫిక్ ఆర్టిఫాక్టరీస్ ఏమీ లేవు. ఇక్కడ ఏం అడుగుతుందండి? డెస్టినేషన్ పాత్. యాక్చువల్ గా బిల్డ్ జరుగుద్ది, డిప్లాయ్మెంట్ జరుగుద్ది. వేరియస్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి సింగిల్ ప్రోగ్రామ్ గా తయారు చేసేది ఏంటిదండి? బిల్డ్ చేయడానికి యాంట్ కానీ మ్యావిన్ కానీ వాడు తయారు చేస్తాం. అక్కడి నుంచి వచ్చిన ప్రోగ్రామ్ ని డిప్లాయ్ చేసి ఎక్కడో సడ పాత్ లో పెడితే ఆ పాత్ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి? డెవలపర్లు ఇచ్చిన ప్రోగ్రామ్ లో నిన్న మనం చూసాం, గుర్తుందా? టాస్క్ అని గోల్ చూసాం, గుర్తుందా లేదా? ప్రోగ్రామ్ లో గోల్స్ చూసామా లేదా? టార్గెట్ గోల్స్, దానిలో క్లీన్ టెక్స్ట్ ఉంటే క్లీన్ అని ఉంది కదా, ప్రోగ్రామ్ లో మాడిఫై చేసాం కదా, గుర్తొచ్చిందా? అదే విధంగా ఈ పాత్ కూడా వాళ్ళే ప్రోగ్రామ్ లో మెన్షన్ చేస్తారు. ఆ పాత్ నువ్వు ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఏముందండి సేవ్ చేసావు అనుకో, నీకు బిల్డ్ అయిన డిప్లాయ్మెంట్ అయిన ఏ పాత్ లో పడతాయి? ఏ పాత్ అయితే నీకు కస్టమర్ ఇచ్చాడో, ఏదో నేను ఇక్కడ ఊరికే ఈ పాత్ పెట్టుకున్నాను అనుకోండి సార్, ఏ పాత్ ఈ పాత్ పెట్టాను అనుకో, ఇలాగే ప్రోగ్రామ్ లో ఉందనుకోండి సార్, ఆ పాత్ నువ్వు ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇలా కాదు, నా దగ్గర 150 బిల్డ్స్ ఉన్నాయి, ఆ టైని ఒక్కొక్క బిల్డ్ కి ఒక్కొక్క డెస్టినేషన్ వెళ్ళాలి. ఇక్కడ ఏమన్నా ఎన్ని యాక్టివేటర్లు యాడ్ చేసుకోవచ్చు నువ్వు? ఎన్ని యాడ్ చేసుకో. సేమ్ ఎగ్జాంపుల్ ఒకటి యాడ్ చేశాను సార్. అంటే ఆ పాత్ ప్రోగ్రామ్ లోనే ఉంటుంది సార్, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకు డిప్లాయ్ అయిన ప్రోగ్రామ్స్ అన్నిటిని, డిప్లాయ్ అయిన బిల్డ్ అన్ని ఇక్కడ పలానా సార్ లొకేషన్ లో స్టేర్ అయి ఉండాలి అని పెట్టుకుంటారు సార్. ఇక్కడ ఏముందండి? ఫినిష్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ ఈ ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ యాడ్ చేసాం, తర్వాత డిప్లాయ్మెంట్ తర్వాత టాస్క్ యాడ్ చేసాం. ఇక్కడ చూడండి సార్, అదర్ ఎన్విరాన్మెంట్స్ ఏమన్నా ఇంకా ఎడిషనల్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయా అని అడుగుతుందండి. ఉంటే ఇక్కడ ఇంకా ఎడిషనల్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇందాక మనం యాడ్ చేసింది క్యూఏ ఎన్విరాన్మెంట్ అండి. ఇప్పుడు ప్రొడక్షన్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అడిషనల్ గా మనం యాడ్ చేసుకోవచ్చు సార్. ఏదైనా మళ్ళీ నువ్వు ఇది క్లిక్ చేసినా అక్కడ ఏమడుగుతుంది? ఎన్విరాన్మెంట్ పేరు అడుగుతుంది. తర్వాత నువ్వు క్రియేట్ చేసిన తర్వాత టాస్క్ యాడ్ చేయమని అంటారు సార్. ఓకేనా? మీరు ఎలా యాడ్ చేయాలి? ఎన్విరాన్మెంట్ తర్వాత టాస్క్ యాడ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఆప్షన్ ఏముంది సార్? ఆప్షన్ ఏముంది? ఈ డిప్లాయ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అది ఏమంటుందండి? బాబు నీ బిల్డే ఫస్ట్ సక్సెస్ అవ్వాలా, అవునా కదా? నీ బిల్డ్ క్రియేట్ చేసింది ఏమైందంట ఇక్కడ, ఇంకా అది స్టిల్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ సక్సెస్ బిల్డ్. నీ బిల్డ్ సక్సెస్ అయిన తర్వాత ఇదేమవుతుంది సార్? ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. అది బిల్డ్ డిప్లాయ్మెంట్ అయిన ప్రోగ్రామ్ ఎలా చూడాలంటే ఇక్కడికి రండి. ఇదేమో బిల్డ్ ప్లాన్ అండి. ఈ యొక్క ట్రీ బొమ్మ కనపడుతుంది చూసారా? ఈ బిల్డ్ ని మనం డిప్లాయ్మెంట్ చేసాము అని మీకు ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ ఏముంది? ట్రీ బొమ్మ కనపడుతుంది చూసారా? డిప్లాయ్ చేసావు అంటే ఈ బిల్డ్ ని డిప్లాయ్ చేశారు లేదు చూడవా అన్నాడు అనుకో, ఈ ఆప్షన్ ఇది కనపడుతుంది అంటే ఇది డిప్లాయ్మెంట్ జరిగింది అని అర్థం సార్. అర్థమవుతుందా? నెవర్, ఇంకా రన్నింగ్ లోనే ఉంది సార్. ఇది కొంచెం టైం పడుతుంది మన దగ్గర. సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనకి ఇక్కడ రిజల్ట్ కూడా వస్తుంది సార్. ఓకేనా? రైట్, స్టిల్ ఇది ఇంకా రన్ అవుతాను సార్. దీని లోపల ఏమన్నా మాడిఫికేషన్ చేసుకుందాము అంటే ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఎడిట్ కాన్ఫిగర్ ప్లాన్ అని ఉంటుంది. ఈ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి సార్. ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయి చూసారా మీ అందరూ? ఎస్ ఆర్ నో? Yes, sir. ఫస్ట్ ఆప్షన్ ఏముంది సార్? నేను నిన్న క్రియేట్ చేసిన ప్లాన్ డీటెయిల్స్ లో నాకు ఈ పేరు నచ్చలా, నేనేం చేసుకోవచ్చు సార్? ప్లాన్ డీటెయిల్స్ లో Rename. చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని దీన్ని ఎనేబుల్ అన్నా డిజేబుల్ అయినా చేసుకోవచ్చా లేదా? ఎనేబుల్ అండ్ సేవ్. ఇక్కడ ఏముంది సార్? స్టేజెస్ అంటే అర్థమైంది సార్. దీన్నే మల్టీ పైప్ లైన్ జాబ్స్ అంటారండి. ఇక్కడికి వచ్చేపాటికి స్టేజెస్
స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా ఇక్కడ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఆప్షన్ ఏముంది, డిఫాల్ట్ జాబ్. ఇక్కడ క్లిక్ చేయండి. డిఫాల్ట్ జాబ్ అంటే మనం నిన్న యాడ్ చేసింది ఏంటిది, యాంట్ది. ఇలాంటి నేను 200 యాడ్ చేశాను అనుకో, ఫస్ట్ ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అయినాక రెండో జాబ్కి వెళ్తుంది, రెండో జాబ్ ఎగ్జిక్యూట్ అయినాక మూడో జాబ్కి వెళ్తుంది, మూడో జాబ్ ఎగ్జిక్యూట్ అయినాక నాలుగోది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక జాబ్ ఫెయిల్ అయ్యింది అంటే లేదా, అది ఫిక్స్ అయ్యే వరకు తర్వాత ఉన్న జాబ్ వెయిట్ చెయ్యాలి. స్టేజెస్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అట్లని ఎలా అయితే మనం అంటామో ఇక్కడ కూడా ఏమంటాం సార్, స్టేజెస్ అని అంటాం సార్. అర్థమవుతుందండి మీ అందరికి? ఎక్కడికి వచ్చాను సార్ నేను? ఇది ఇక్కడికి రావటానికి బ్యాక్ స్టేజెస్. ఇలా ఎన్ని జాబులైనా క్రియేట్ చేసుకోవచ్చు సార్. నువ్వు ఇక్కడ ఏముంది సార్, రిపాజిటరీస్. నువ్వు ఎక్కడి నుంచి రిపాజిటరీలు తెచ్చావు? గిట్ నుంచి రిపాజిటరీలు తెచ్చుకున్నావు సార్. ఇంకోటి, నేను ఇదే ప్లాన్ కి ఇంకొక రిపాజిటరీ యాడ్ చేయొచ్చా? ఎస్. ఇక్కడ ఆప్షన్ ఏముంది, యాడ్ రిపాజిటరీ. నీ ఇష్టం, అది బిట్ బకెట్ క్లౌడా, బిట్ బకెట్ సర్వరా, గిట్ అబ్బా, సబ్ వర్షన్ అంటే ఎస్విఎన్ అండి, ఎస్విఎన్ నుంచా, గిట్ నుంచి ఇంకొకటి ఉంది అనుకో దాన్ని తీసుకొస్తావంటే, ఒక్క సింగిల్ రిపాజిటరీకి మల్టిపుల్ రిపాజిటరీని, ఒక సింగిల్ ప్లాను లేదా ఒక సింగిల్ ప్రాజెక్ట్ కి మల్టిపుల్ రిపాజిటరీస్ లింక్ చేయొచ్చా? చేయకూడదా? ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ లో క్రియేట్ చేసేటప్పుడు ఒకటే వేస్తాం, తర్వాత నువ్వు మాడిఫై చేసుకుని నెంబర్ ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు. జాబులు కూడా నెంబర్ ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు లేదా? ఎస్ ఆర్ నో? తర్వాత ఇక్కడ ట్రిగ్గర్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? జనరల్ గా దీన్ని ఏమంటారంటే CI/CD అంటారు సార్. కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్, కంటిన్యూషన్ డిప్లాయ్మెంట్. ఈ నాలుగిటికి మీనింగ్ అర్థం చేసుకోండి సార్. ఇక్కడ ఏమో సార్ ఎడిషనల్ గా వచ్చింది సార్, ట్యాగ్ ట్రిగ్గర్. ట్యాగ్ అంటే ఏంటి సార్? బిట్ బకెట్లు ఉన్నారు. ట్యాగ్ అంటే ఏమని చెప్పాను, ఒక నేమింగ్ కన్వర్షన్ అయినా, ట్యాగ్ అంటే ఇండికేషన్ అయినా? ఎస్ ఆర్ నో? ట్యాగ్ ట్రిగ్గర్స్ కింద ఏం రాశాడండి, బ్యాంబో deletes new tags in repositories and builds for all these tags. అంటే డిలీట్ అయిపోయిన బిల్డ్స్, రిపాజిటరీస్, ఆ బిల్డ్ లోపల రిపాజిటరీస్ ఉంటాయి. am I right or wrong? ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాం, తర్వాత బిల్డ్ ని క్రియేట్ చేస్తాం, బిల్డ్ లోని నీకు రిపాజిటరీలు ఉంటాయి. ప్రాజెక్టు, ప్లాను, లింక్డ్ రిపాజిటరీ. నువ్వు ఒకవేళ ఈ బిల్డ్ ని కానీ నువ్వు డిలీట్ చేసావు అంటే దానిలో ఉన్న రిపాజిటరీ కూడా డిలీట్ అయిపోద్దా లేదా? ఎస్ ఆర్ నో? ఆ బిల్డ్ నువ్వు డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది కూడా డిలీట్ అయిపోద్ది సార్. అదేదన్నా నువ్వు షెడ్యూలర్ ట్రిగ్గర్ పలానా టైంలో అవ్వాలి అని నువ్వు ఇక్కడ ఏమన్నా ఏ ప్రాజెక్ట్ ఇది డిలీట్ అవ్వాలో ఇక్కడ నువ్వు ప్లాన్ కి పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదా? పెట్టచ్చు. ఇది ఒక ఆప్షన్. యాడ్ ట్యాగ్స్. సింగిల్ డైలీ బిల్డ్. ఎవరైనా గిట్ లో ఉన్న ప్రోగ్రామ్ ని చేంజ్ చేస్తే ఏదో ఒక టైంలో జరుగుద్ది. ఇది ఏమని రాశాడు సార్ ఇక్కడ, సింగిల్ డైలీ బిల్డ్. పర్ డే ఏదో ఒక రోజు. అమ్మా ఒకసారి కదా సార్? అర్థం కాదు. అంటే ఎవ్రీడే ఒకసారి బిల్డ్ అవుతుంది అంతే? ఒకసారి అవుతుంది. అది నువ్వు ఎన్ని చేంజ్ అన్నా చెయ్యి, ఎవ్రీడే ఒకసారి అవుతుంది. ఇప్పుడు మన జేరా ఉందండి, ఎవ్రీడే ఒక బ్యాకప్ తెచ్చింది దాని అంతరకు, అది అవునా కదా? ఓకే. ఇది కూడా ఎవ్రీడే ఒకసారి జరుగుతుంది. నాకు అలా వద్దు. నేను ఎప్పుడైతే మార్చానో ప్రోగ్రామ్ అప్పుడు ఎమ్మటే జరిగిపోవాలి. అప్పుడు ఇది చర్చేయాలి సార్. ఇక్కడ ఆప్షన్ ఏముంది, రిపాజిటరీ పూలింగ్. దీని యొక్క అర్థం ఏంటంటే, వెన్ ఎప్పుడైనా ఎవరైనా సరే న్యూ చేంజ్ చేశారా ఆటోమేటిక్ గా జరిగిపో. ఎవ్రీ సెకండ్ కి, ఎవ్రీ మినిట్ కి నువ్వు ఇక్కడ మార్చుకోవచ్చా లేదా? 120 పెట్టుకుంటాను సార్ నేను. ఇక్కడ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? లేదా 60 పెట్టుకుంటా, నీ ఇష్టం. ఎంతైనా 5 minutes పెట్టుకో, 2 minutes పెట్టుకో, సెకండ్స్ పెట్టుకో, ఎన్నైనా పెట్టుకో.
ఎవరైనా సరే వెనెవర్ చేంజెస్ ద రిపాజిటరీ ఆటోమేటిక్ గా బిల్డ్ డిప్లాయ్మెంట్ రెండు జరిగిపోతాయి. దీన్ని ట్రిగ్గర్స్ అంటాం సార్. ట్రిగ్గర్ అంటే అది అక్కడ జరిగినప్పుడు మాత్రమే ఈ ఫంక్షనాలిటీ జరగాలి. అక్కడ ఎక్కడైనా చేంజ్ చేసాడా జరిగిపో. ఎవరైనా చేంజ్ చేసినా పలానా టైం రోజు మొత్తం మీద ఒకసారి మాత్రమే ఇది ఎప్పుడు చేంజ్ చేసినా జరుగుతుంది. ఇదేంటిదండి షెడ్యూల్. నేను 12:35 సోమవారం నాడు జరగాలి, మంగళవారం నాడు 2:35 జరగాలని ఇక్కడ నువ్వు పెట్టుకోవచ్చు సార్. షెడ్యూల్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. తర్వాత ఈ ఆప్షన్ ఏముంది సార్? రిమోట్ ట్రిగ్గర్స్. అంటే దీని అర్థం ఏంటి సార్? ఈ 4 అర్థమైతే ఇది మీకు అర్థం అవుతుంది సార్. దీని అర్థం ఏంటి? రిమోట్ ట్రిగ్గర్ ఆప్షన్ దీని గురించి చేంజెస్ ఎక్కడైనా కమిట్ అయితే రిపాజిటరీలో ఇది ట్రిగ్గర్ అవుతుంది. కమిట్ అయినప్పుడు మాత్రమే జరుగుద్ది. నువ్వేంటి రిపాజిటరీ లోపల ఏ చేంజ్ జరిగినా ఇక్కడ కమిట్ అంటే ఏంటంటే మనం కొత్తగా బిల్డ్ చేసిన గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ అయిపోయి అని కొడతాం సరే, అప్పుడు మాత్రమే నీకు పలానా టైంలో మాత్రమే ట్రిగ్ అవుతుంది. ఇది రిమోట్ ట్రిగ్గర్. ఇక్కడ కనపడుతుందా బాబు? అంటే ఆల్రెడీ కమిట్ అయిన దానిలో చేంజెస్ జరుగుతున్నాయి సార్. కమిట్ అయిన దానిలో చేంజ్ జరిగింది అనుకో, అప్పుడు ఇది పిక్చర్ లోకి వస్తుంది. ఓకే, రిపాజిటరీ. నన్ను అర్థమైందా లేదా? ఎస్ సార్. రైట్ సార్. తర్వాత బ్రాంచెస్. జనరల్ గా బ్రాంచ్లు ఏముంటాయి సార్? ఒక మాస్టర్ నుంచి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మనం డివైడ్ చేయొచ్చు. క్రియేట్ చేయొచ్చు, చేయకూడదా? మాస్టర్ నుంచి ఎక్కడ చూసారు ఈ ఆప్షన్ మీరు? బిట్ బకెట్ లెవెల్లో మాస్టర్ వస్తే మాస్టర్ నుంచి వేరియస్ బ్రాంచెస్ మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది సార్. డిపెండెన్సీస్ సార్. డిపెండెన్సీ అంటే మీరే ఆన్సర్ చెప్పాలన్నా. తెలుగులో మీనింగ్ ఏంటి? ఒక దాని మీద డిపెండ్ అయి ఉండడం. అంటే ఫస్ట్ జాబ్ రన్ అయితేనే సెకండ్ జాబ్ రన్ అవ్వద్దు, అవునా కదా? ఫస్ట్ జాబ్ ఫెయిల్ అయితే సెకండ్ జాబ్ రన్ అవుతుందా? ఆన్సర్ నో. డిపెండెన్సీస్. ఫస్ట్ బిల్డ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అంటేనేమో సెకండ్ బిల్డ్కి వస్తాం సార్. సెకండ్ బిల్డ్ సక్సెస్ఫుల్ గా అయిందంటేనే థర్డ్ బిల్డ్. అలా డిపెండెన్సీస్ ను కూడా ఏమన్నా పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడేముంది? ఆటోమేటిక్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. ఇవి కానీ బిల్డ్ అవ్వంగానే నువ్వు రన్ అయిపో. ఇక్కడ ఆప్షన్ ఏముంది సార్? ట్రిగ్గర్ డిపెండెన్సీస్ ఓన్లీ వెన్ ఆల్ స్టేజెస్ హ్యాస్ బీన్ రన్ సక్సెస్ఫుల్లీ. అంటే దీని అర్థం ఏంటి సార్? అన్ని స్టేజెస్ రన్ అయిన తర్వాతే ట్రిగ్గర్ అవ్వాలి డిపెండెన్సీస్. అన్ని ఆల్ అని చూసారు ఇక్కడ. అన్ని అయితేనే, అన్ని అయితే కావాలంటే అది పెట్టుకో. ఆటోమేటిక్ గా అక్కడ ఏది జరిగినా జరిగిపోవాలంటే ఇది పెట్టుకో. అంటే ఒకదాని తర్వాత ఇది టిక్ చేసావు అనుకో, అన్ని అయితేనే అవుతుంది ఇది, అవునా కదా? ఎస్ సార్ నో? నన్ను అర్థమవుతుంది మీ అందరికీ? అలా మనం కేటగరైజేషన్ చేసుకుంటాం సార్. డిపెండెన్సీ స్టేజెస్. పర్మిషన్స్. జనరల్ గా ఈ పర్మిషన్స్ బాగా ఏ అప్లికేషన్ లో అయినా ఉంటుంది సార్. ఒక నార్మల్ యూజర్ కి, గ్రూప్ వాళ్ళకి, ఆధార్స్ కి, ఎవరికైనా సరే మనం యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎస్ ఆర్ నో? నాన్న మీ అందరికి అర్థమవుతుందా లేదా? పర్మిషన్స్. ఇవి యొక్క బిల్డ్ లో వేరియస్ పర్మిషన్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు సార్. ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి? వాడు చూడాలన్నా, కాన్ఫిగర్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా, క్లోన్ చేయాలన్నా, ఈ యొక్క బిల్డ్ ప్లాన్ కి అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చా, ఇచ్చుకోకూడదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి పలానా యూజర్ కి ఈ ప్లాన్ లో క్లోన్ చేసే పర్మిషన్ ఇవ్వయా, అడ్మిన్ పర్మిషన్ బాబు అంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రొవైడ్ చేస్తారు సార్. ఇది గ్రూప్ వాళ్ళకైనా ఎవరికైనా సార్. పర్మిషన్స్. నోటిఫికేషన్స్ అంటే అర్థం ఏంటి సార్? బిల్డ్ ఫెయిల్ అయినా, సక్సెస్ఫుల్ అయినా, లేకపోతే కనుక బిల్డ్ స్ట్రక్ అయినా, ఇన్ని గంటలకు ఇచ్చాను నేను, టైం దాటిపోయినా, అలాంటప్పుడు నాకు ఒక అలర్ట్ రావాలి. నోటిఫికేషన్ అలర్ట్ అంటే ఏంటంటే ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వలేదంటండి, ఫెయిల్ అయిందంటండి, నేను జీరాలో ఉండి చూడొచ్చు. జీరాని బ్యాంబోని ఇంటిగ్రేట్ చేస్తాను సార్. ఇప్పుడు నేను జీరాలో ఉండి
ఒక వాచర్ కింద పనిచేస్తా, ఒక రిపోర్టర్ కింద పనిచేస్తా. బిట్ బకెట్ లో ఏ చేంజెస్ జరిగినా, అప్డేట్ జరిగినా నాకు ఒక నోటిఫికేషన్ రావాలి అంటారు సార్. అలాంటి టైంలో 2 అప్లికేషన్ లింక్ చేస్తే ఆ టికెట్ మీద ఈ బిల్డ్ కానీ కనపడి అప్డేట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మనకి ట్రిగ్ అవుతా ఉంటుంది సార్. నోటిఫికేషన్స్. వేరియబుల్స్ నిన్నే మాట్లాడాను. వేరియబుల్ అంటే ఏ ఈక్వల్ టు నిన్న రాశాను, గుర్తుందా? వేరియబుల్ గుర్తుందా లేదా? చాలా మంది హలో వర్డ్ అని రాసింది. వేరియబుల్స్, బ్యాంబూ వేరియబుల్స్ గుర్తుందా లేదా? హలో వర్డ్ కి 2 రకాలుగా రాశాను కదా. డాలర్ బ్యాంబూ డాట్ var1, బ్యాంబూ డాట్ var2 అని డివైడ్ చేసి పెట్టాను. గుర్తుందా లేదా మీ అందరికి? ఎస్ సార్ నో? ఎస్ సార్. డివైడ్ చేసే కదా. అదే విధంగా ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటారు? ఇగోండి ఇక్కడ ఎలా వాడుకోవాలో ఇచ్చారు సార్ మనకి ఈ వేరియబుల్స్. నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుంది సార్. ప్రోగ్రామింగ్ లెవెల్లో యూజ్ చేసుకుంటారు సార్. బ్యాంబూ వేరియబుల్ చాలా రకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను మీకు చూపించింది ఇక్కడ కనపడుతుంది. కనపడుతుందా లేదా బాబు? బ్యాంబూ డాట్ var2, var1 హలో, var2 వర్డ్. ఈ రెండింటిని కలిపితే ఆన్సర్ ఏమొస్తుందంట? హలో వర్డ్. కనబడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏ ఈక్వల్ టు బి అని సంథింగ్ ఏ ఈక్వల్ టు 10 అని పెట్టుకున్నాను, యాడ్ చేసుకున్నాను సార్. వాల్యూస్ ఇక్కడ పెట్టుకుందాం, సారీ 10 అని పెట్టుకున్నాను, ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇలా ఏ ఈక్వల్ టు 10 బి 30 40 అని పెట్టాను. ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే పలానా ప్లాన్ కి నాకు ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేయవా అంటారు. బాబు పేర్లు ఏంటో చెప్పు. ఇక్కడ ఏదో వాళ్ళు ఇచ్చిన పేరు, ఏ పేరు ఇస్తే ఆ పేరు పెట్టవచ్చు. బ్యాంబూ అని అన్నా నేను. ఇక్కడ var1 వాల్యూ, అవునా కదా? ఇందాక అక్కడ వచ్చిన విధంగానే మనం ఇక్కడ ఎన్నైనా వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చా? ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అతను ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుంటాం. ఆడిట్ లాగ్ అంటే అర్థం ఏంటి సార్? ఏ చేంజ్ జరిగినా, ఏ అప్డేట్ జరిగినా సరే ఎక్కడ రాసేద్ది? ఆడిట్ లాగ్ లో రాసేస్తుంది. రాస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? తర్వాత ఇక్కడ అదర్ ఆప్షన్స్. అదర్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్? ఎక్స్పైరీ. దేనికైనా ఈ డేట్ ఉండదా? ఎక్స్పైరీ. సరే బ్యాంబో చాలా స్లోగా ఉందండి అన్నారు అనుకోండి. బాబు ఒక్కొక్క ప్లాన్కి వెళ్ళి ఎక్స్పైరీ డేట్స్ కానీ ఎక్స్పైరీ అయిపోయిన ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని చెక్ చేయవే అంటారు. ఇక్కడికి వస్తాం, దీన్ని చెక్ చేసేవారికి ఇక్కడ డేస్ కనపడతాయి. అది ఆ ప్రోగ్రామ్ సెట్ అయిన దానికి. ఆ డేస్ లో 30 రోజులు 40 రోజులు అని క్రియేట్ చేసేటప్పుడు పెడతారు సార్. ఆ 40 రోజులు దాటిపోయిందంటే అది ఎక్స్పైర్ అయిపోయినట్టే కదా? ఎస్ ఆర్ నో? మీరు యాక్టివ్గా లేకపోతే నాకు చెప్పొద్దు అవసరం. రెస్పాండ్ అవట్లా మీరు ఎవరు? వింటున్నారంటే కదా? వింటున్నాం సార్. ఏదో రామాయణం చెబుతుంటే అన్నట్టుగా ఉందంటే కష్టం అయిపోతుంది. ఇప్పటికప్పుడు నా క్లాస్ లో రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మీరు వింటున్నారు, స్లీప్ లో ఉన్నారు, లేకపోతే ల్యాప్టాప్ అక్కడ పెట్టేసి ఎటైనా వెళ్ళిపోయారు అనేది నాకు తెలియదు కదా. గంగాధర గారు లేరు, ఓకేనా? అలా ఎక్స్పైరీ అంటే అర్థం ఏంటి సార్? ఎక్కడ ఆప్షన్ కనపడింది? ప్రతి రిపాజిటరీకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ దాటిపోయిందంటే అది యూజా అన్యూజా? అన్యూజ్, అవునా కదా అక్రమ్? అన్యూజ్డ్ లో ఉన్నాయి మనకి. ఎందుకు? మన బ్యాంబోలో వాటిలన్నింటినీ క్లీనప్ చేసేస్తే మనకు కొన్ని టైం కన్జ్యూమ్ అవుద్దా లేదా? ఎస్ ఆర్ నో? సార్ అది కంప్లీట్ కాకపోతే వదిలేస్తాం మనం. ఏమైంది? మనం కంప్లీట్ కానట్టు డిలీట్ చేయొద్దండి. ఒక టాబ్లెట్ కైనా, ఒక మనిషికైనా, ఒక జంతువుకైనా, దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మనుషులకి ఎక్స్పైరీ డేట్ మనం చెప్పలేం. అది నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? రాద్దామా దానికి కూడా ఏమన్నా ప్రోగ్రామ్? ఓకేనా? ఈ మినిమం ఈ యొక్క బిల్స్ లోకి వెళ్తే ఏదైనా బిల్ లో కాన్ఫిగర్ చేయవయా అంటాడు ఎవరైనా మీ మేనేజర్ వచ్చి. అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఏది మాడిఫై చేయమన్నా ఇక్కడ మీకు కనపడతాయి. నాకు ఈ ప్లాన్ కు ఇంకో రిపాజిటరీ యాడ్ చేయి, పలానా షెడ్యూల్ చేయి అన్నప్పుడు
మీకు ఇక్కడికి వెళ్తే అన్ని కనపడతాయి సార్. ఓకేనా? దీని తర్వాత ఈ ఆప్షన్స్ ఒకటి వినాలి సార్ మీరు. కొంచెం ఈ సిస్టమ్ ఆప్షన్స్ కొంచెం బోర్ కొట్టినా తప్పదండి. ఓవర్ వ్యూ అంటే అర్థం ఏంటి సార్? జనరల్ గా నీ గురించి చెప్పే ఒక ఓవర్ అంటారు సార్, అంటారా జనరల్ గా? హెడ్లైన్స్. ఎగ్జాక్ట్లీ. ఏమేమి వాడుకుంటాం? ఒక మూవీకి వెళ్తారు, మూవీకి వెళ్ళినప్పుడు ముందు మనకు ఓవర్ వ్యూ చూపిస్తారా లేదా? అవునా కదా? మొత్తం ఓవర్ వ్యూ సినిమాలో ఎవరెవరు. ఇప్పుడు మూవీ స్టార్ట్ అవ్వగానే చిరంజీవి పేరు, హీరో పేరు వస్తుంది, హీరోయిన్ పేరు ఎలా వస్తుందో ఇక్కడ కూడా ఏ ఏ టాపిక్లు కవర్ అవుతాయి అనేది ఓవర్ వ్యూలో చూపిస్తారు సార్. ఒక్క బ్యాంబో అడ్మినిస్ట్రేటర్ యొక్క ప్లాన్ అంతా ఇక్కడ కనపడుతుంది సార్. ఏజెంట్స్ జనరల్ గా నిన్నే మాట్లాడాను సార్, కొత్త ఏజెంట్ యాడ్ చేయాలంటే అక్కడికి వెళ్తాం. ఏజెంట్ పేరు ఏదో కేశవ అని పెట్టుకున్నాం, యాడ్ చేశాను. ఒక లోకల్ ఏజెంట్ నేను యాడ్ చేశాను సార్. లోకల్ ఏజెంట్ ని యాడ్ చేసిన తర్వాత ఇంకొకటి మనం రిమోట్ ఏజెంట్ ని మనం యాడ్ చేయాలి అంటే కరెంట్లీగా బాబు బిల్డింగ్ రన్ అవుతుంది అంటుంది అది. ఇక్కడ క్లిక్ చేశాను. లోకల్ ఏజెంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ దేని మీద కొట్టారు మీరు క్రియేట్ చేయడానికి? లోకల్ ఏజెంట్. తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏముంది సార్? ఎనేబుల్ సెక్యూరిటీ టోకెన్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలి. దీన్ని ఎనేబుల్ చేసినాక దేన్ని ఇన్స్టాల్ చేయాలి నీ కంప్యూటర్ లో? రిమోట్ ఏజెంట్. ఇన్స్టాల్ రిమోట్ ఏజెంట్. దీనిపైన ఇలా క్లిక్ చేయి. ఇక్కడ ఆప్షన్ ఏముందండి? డౌన్లోడ్. ఇదిగోండి సార్, ఇది డౌన్లోడ్ చేయండి సార్. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ అవుతుంది, పైన వస్తుంది కదా మనకు డౌన్లోడ్ అయ్యి 2 నిమిషాలు. ఇది డౌన్లోడ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ని, రిమోట్ ఏజెంట్ సాఫ్ట్వేర్ ని నేను సయ్యద్ గాని, రాము గాని, గణేష్ గాని, చంద్రకు గాని ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళ కంప్యూటర్ లో ఇదిగో డౌన్లోడ్ అయింది సార్, వాళ్ళ కంప్యూటర్ లో ఇది రన్ చేశారే అనుకో, ఈ కనపడుతుంది చూసారు ఇది నీకు ఇక్కడ? ఎస్ ఆర్ నో ఇక్కడ కనపడుతుందా? ఇది గాని వాళ్ళు రన్ చేసిరంటే ఆటోమేటిక్ గా ఈ లైన్ రన్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక రిమోట్ ఏజెంట్ వాళ్ళ కంప్యూటర్ లో రన్ చేసిన ఈ సాఫ్ట్వేర్ ది నా కంప్యూటర్ లోకి వచ్చి అప్డేట్ అవుతుంది సార్. అది ఎలా అప్డేట్ అవుతుందో చూపిస్తా చూడండి మీకు. ఎక్కడ డౌన్లోడ్ చేసామండి మనం? అది ఎక్కడ ఉంటుంది? డౌన్లోడ్ చేసింది ఆల్వేస్ డౌన్లోడ్స్ లో ఉంటుంది. అది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు సిఎండి అని కొట్టాలి, కమాండ్ ప్రాంప్ట్. ఇవ్వండి సార్, కమాండ్ ప్రాంప్ట్ అని ఇలా క్లిక్ చేసాం. ఓకేనా? సిఎల్ఎస్ క్లియర్ ద స్క్రీన్, రైట్ క్లిక్. మనం అది కాపీ చేసాం కదా, ఇదేనా కదా? ఎంటర్. సింపుల్ గా మీరు ఇక్కడ ఎంటర్ కొట్టంగానే ఇదేమవుతుందంటే రన్ అవుతా ఉండి ఒక ఏజెంట్ ని క్రియేట్ చేస్తారు సార్. అది ఒక్కసారి దీనిలోకి వెళ్ళి అప్డేట్ చేద్దాం. కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చాను, ఎంటర్ కొట్టాను సార్. ఇదిగోండి సార్, ఇదంతా అయితే ఏమవుతుంది? రన్ అవుతుందా లేదా? ఆ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఏ కమాండ్ ఇవ్వమన్నాడు మా సార్? వాళ్ళే ఇచ్చారు. దాన్ని నువ్వు రన్ చేస్తే ఇక్కడ ఒక ఏజెంట్ క్రియేట్ అవుతాడు సార్. ఎక్కడ క్రియేట్ అవుతాడు? ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి 2 చెక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతాడు సార్. ఒక పేరు వస్తుంది, ఇక్కడ చూపిస్తాం మీకు నేను. ఓకేనా? ఒక లోకల్ ఏజెంట్ ని యాడ్ చేయాలంటేనేమో ఇది బిఫోర్ రిమోట్ ఏజెంట్ యాడ్ చేసేటప్పుడు సెక్యూరిటీ టోకెన్ ని ఎనేబుల్ చెయ్యాలి. ఎనేబుల్ చేసినాక ఇన్స్టాల్ రిమోట్ ఏజెంట్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది నువ్వు అక్కడ డౌన్లోడ్ చేసింది ఎక్కడైతే ఉందో ఆ సాఫ్ట్వేర్, రిమోట్ ఏజెంట్ సాఫ్ట్వేర్, అక్కడికి వెళ్ళి నువ్వు ఈ కమాండ్ మొత్తం ఇచ్చి రన్ కొట్టావే అనుకో, ఆటోమేటిక్ ఇలా రన్ అవుతానే ఉంటుంది సార్. అది ఇంకా అది రన్ అవుతా ఉండి ఉండి ఒక యూజర్ ని క్రియేట్ చేస్తా సార్. ఇక్కడ వచ్చాడా లేదా? ఎస్ ఆర్ నో? ఇతనేంటి? వెయిటింగ్ ఫర్ ద అప్రూవ్. మనం యాక్సెస్ ని అప్రూవ్ చేసాం లేదా? ఏ ఐపీ అడ్రస్ తో, ఏ కంప్యూటర్ ఐపీ అడ్రస్ తో వచ్చాడు ఇక్కడ కనపడద్దు సార్. ఒక రిమోట్ ఏజెంట్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తావు, ఎలా సెటప్ చేస్తావు అంటే
చెప్పగలుగుతారా లేదా? ఎస్ సార్. సార్ ఇప్పుడు రిమోట్ ఏజెంట్ ఆ పర్టికులర్ లింక్ రన్ చేయాలంటే గిట్ అవన్నీ ఇన్స్టాల్ అయి ఉండాలా తన పీసీలో, లేకపోతే అన్నీ ఉండాలండి, అన్నీ ఉండాలా. ఓకే సార్ ఏజెంట్ మెట్రిక్స్, తెలుగులో మెట్రిక్స్ అంటే అర్థం ఏంటి సార్? ఏ ప్లాన్స్ కి అతను పని చేయాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి సార్. సబ్మిట్, ఏ బిల్స్ ఉన్నాయి, ఏంటి కథ, ఏమేం జరుగుతుంది, ఏ ప్లాన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఆయన చూసుకుంటారు సార్. మన బిల్డ్ ఏమైంది సార్ ఇక్కడ? సక్సెస్ఫుల్ అయిందా లేదా నాన్న? ఎస్ సార్, నో? ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తే నీకు గ్రీన్ లో వచ్చిందా, రెడ్ లో ఉందా? గ్రీన్ సార్. ఎన్ని నిమిషాల ముందు అయిందంట? 4 minutes ago. 4 minutes ago. నేను ఇంకోసారి రన్ చేద్దాం అనుకున్నా దీన్ని. ఇక్కడ ఆప్షన్ ఏముంది? Run button. రన్ కొట్టగానే ఇక్కడ నెంబర్ 2 వస్తుంది చూడండి. రన్ కొట్టా, మళ్ళీ రన్ అవుతుంది చూడండి. ఇది లోడ్ అవుతుందా లేదు? ఇదిగో ఇక్కడ ఎన్ని అని వస్తుంది, ఎన్నిసార్లు బిల్డ్ చేశానని వస్తుంది, 2 అని వస్తుంది సార్. చూద్దాం, అది రన్ అవుతానే ఉన్నాం. మనం ఈలోపు మిగతా ఆప్షన్ చూసుకుంటాం. ఏజెంట్స్, ఏ బిల్డ్స్ ని మెట్రిక్స్ అంటే అర్థం ఏంటి సార్ తెలుగులో? మ్యాట్రిక్స్. ఏ పనులు చేయాలని వస్తుందా అనుకోవచ్చా? ఏం అక్రమ్, ఏం గణేష్ రాలేదా? రాము గారు అంతేనా కదా? అంతే సార్. అంతే నేట్లు అయితే ఇక్కడ నా దగ్గర 4,000 5,000 ఉన్నాయి అనుకుంటారు. నేట్లు కావాలో వాటిని సెలెక్ట్ చేసుకుని మనం సబ్మిట్ చేసుకుంటాం. ఎగ్జిక్యూటబుల్స్, మీరు బిల్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఒకటి అడుగుతూ గుర్తుందా లేదా? మనం పాత్రలు కూడా ప్రొవైడ్ చేసాం. ఎస్ సార్, నో? నిన్న గుర్తుందా? యాంట్ 1 2 3 అని నేను యాడ్ చేసేగానన్నా? ఎస్ సార్, నో? యాడ్ చేసి పాత్రలు పెట్టాను. బిల్డ్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఎగ్జిక్యూటబుల్స్ ని యాడ్ చేయంటది. ఎగ్జిక్యూటబుల్స్ ని యాడ్ చేయగలుగుతారా లేదా? ఇది బిల్డ్ అయిపోయిందా లేదా? ఎన్నిసార్లు అయిందని చూపిస్తుంది సార్ ఇప్పుడు? 2 builds 2 times. 2 times రన్ చేసాం. అంటే ఫస్ట్ టైం ఒకసారి అయితే తొందరగా అయిపోతుంది. సో సెకండ్ టైం ఏం సార్? ఫస్ట్ సార్ అంతా చూసేసి ఎవడో పక్కన రాసిందంటారు. ఫస్ట్ సార్ రాయటానికి కష్టం, సెకండ్ సార్ చూసి రాయటం ఏముంది. జేడీకేస్, ఏ జేడీకేలు, జావా వర్షన్లు ఏవే వాడుకున్నావు నువ్వు బిల్డ్ రన్ చేయడానికి? నా దగ్గర ఉన్నదే 1.8, అదే యూజ్ చేసుకున్నా. కొత్తది కావాలంటే కొత్త దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్వర్ క్యాపబిలిటీస్, నీ సర్వర్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అంటే ఏమేమి నువ్వు యూజ్ చేసుకున్నావు, ఇక్కడ యాంటులు ఏం వాడుకున్నావు, జేడీకేలు ఏం వాడుకున్నావు, గిట్ వాడుకున్నావా, ఎస్ఎన్ వాడుకున్నావా, టిఎఫ్ఎస్ వాడుకున్నావా, నీ సర్వర్ క్యాపబిలిటీ అంతా ఇక్కడ కనపడచ్చు. ఇప్పుడు వరకు నువ్వు వాడింది. నీకు బ్యాంబోలో జాబ్ వచ్చింది సరదాగా, నువ్వు ఆఫీస్లోకి వెళ్ళావు. బాబు మీరు ఇప్పుడు వరకు గిట్టుతో వాడి చేశారా, ఏ జేడీకే వర్షన్ వాడుకున్నారు, యాంటును వాడారా, మ్యావెన్ వాడారా, రకరకాలు ఏమి వాడారా అనేది ఎవరిని నువ్వు అడగదు. నేరుగా ఎక్కడికి వచ్చేయాలి సార్? సర్వర్ Capabilities. ఇక్కడికి వచ్చావు అనుకో, నీకు వాళ్ళు వాడిన ఎగ్జిక్యూటబుల్స్ కనపడతాయి, వాళ్ళు వాడిన జేడీకేలు కనపడతాయి, వాళ్ళు వాడిన గిట్ కూడా కనపడుతుంది. కనపడదా? గ్లోబల్ వేరియబుల్, అక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటిది? ఒక్కొక్క ప్లాన్ కి, నా ప్లాన్ కి నాకు నచ్చిన వేరియబుల్ నేను వాడుకుంటా. గ్లోబల్, అందరికీ కలిపి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సార్. జనరల్ గా ఎలా వాడుకోవాలో ఏంటో ఇక్కడ ఎట్లా కనపడుతుందో అక్కడ కూడా అదే విధంగా కనపడుతుంది సార్. బ్యాంబో వేరియబుల్స్ అని ఒక ప్రింట్ తీసుకుంటారో లేదంటే గనక పేర్లు రాసుకోవాలి సార్. ఒక పిక్ తీసుకుని మీరు గ్రూప్ లో పెట్టుకోవాలా ఇమీడియట్లీగా. పెట్టుకున్నారా సార్? పిక్ చేసేసుకున్నాం. ఓకే, షూర్ సార్. లింక్డ్ రిపాజిటరీస్ నేను వాడింది ఇప్పటి వరకు ఏంటి సార్? ఒకే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాక, ప్లాన్ క్రియేట్ చేసినాక లింక్డ్ రిపాజిటరీ అంటే గుర్తుందా లేదా మీ అందరికి? గుర్తుందా, మర్చిపోయారా? ఇదిగో బాబు, ఇక్కడ మీరు క్రియేట్ చేసినాక ఏదో ఒక పేరు ఇవ్వండి. ఇక్కడ ఊరికి సరదాగా ఇక్కడ ఇది ఇచ్చారు, ఇలా కొట్టారు, ఇలా క్లిక్ చేసినాక ఏమంటుంది? ప్లాన్ కూడా క్రియేట్ చేశారు. ప్లాన్ చేసినాక ఏముంటుంది సార్? ఇక్కడ ఇది ఇచ్చేసారు సార్. ఇది ఇచ్చినాక లింక్డ్ డిపాజిట్ అడుగుతుందా లేదా?
ఈ రిపాజిటరీలు ఏమేం చేశారు ఇప్పుడు వరకు అనేది ఇక్కడ కనపడుతుందా ఎస్ కనపడుతుందా లేదా? లింక్డ్ రిపాజిటరీస్ ఏమేమి సార్ ఉన్నాయి? ఒకవేళ కొత్తగా సార్ ప్రాజెక్ట్ లో ఒకవేళ రిపాజిటరీస్ కానీ వేరియబుల్స్ కానీ అవన్నీ అక్కడ తప్పు వేసుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చా? ఆ, ఇదిగో చేంజ్ చేసాం అనుకో, ఇదిగో నాన్న కనపడుతుందా? ఎస్ సార్. ఇంకోసారి అసలు ఇది ఇందాక చేసినప్పుడు తప్పు వచ్చింది సార్, మళ్ళీ తప్పు వచ్చింది అంటున్నారు. ఒకసారి ఇక్కడ చేసుకున్నాను లేదా? సార్ ఎస్ సార్. షేర్డ్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటి సార్? ఇది ఎవరికి షేర్ చేయం, మనం షేర్ చేస్తాం నీ క్రెడెన్షియల్స్. అక్కడ షేర్ చేస్తావా లేదు. నీ క్రెడెన్షియల్స్? నో లేదు. ఆన్సర్. లేదు సార్ మరి దేని పర్పస్ కోసం వీడు ఇచ్చాడు? ఏదో ఒకటి ఉంటది కదా, ఎందుకు ఇస్తాడు? ఏది పర్పస్ లేకుండా నా బిల్డ్స్ అన్ని లేకపోతే కానీ డిప్లాయ్మెంట్స్ అన్నా AWS లో రన్ అవుతున్నాయి అనుకో, ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయాలి సార్? ఆ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చి సేవ్ క్రెడెన్షియల్స్ కనపడుతున్నా లేదా? ఆ క్రెడెన్షియల్స్ ఐడీస్ అన్ని ఇచ్చామనుకో, అక్కడి నుంచి ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ అప్డేట్ అవుతా ఉంటాయి అనమాట. ఆ క్రెడెన్షియల్స్ తో అక్రమ్ అక్కడ చేంజ్ చేశాడా, ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ సిస్అడ్మిన్ కింద లాగిన్ అయ్యాడు, ఎవరు చేశారనేది తెలియదు. ఎవరి క్రెడెన్షియల్స్ అన్న తెలుస్తుందా? సిస్అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్. అర్థమవుతా లేదా? ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అప్డేట్ అవుతా ఉంటాయి సార్ షేర్ అండ్ క్రెడెన్షియల్ చేస్తే. దయచేసి ఎవరికి షేర్ చేయదండి. అలా కూడా చాలా మంది మోసపోయారు. ఒకళ్ళ క్రెడెన్షియల్స్ ఒకళ్ళు షేర్ చేసుకుని జాబులు కూడా పోగొట్టుకున్నారు సార్. ఎంత తెలిసినోడైనా సరే, నీ సొంత తమ్ముడైనా నువ్వు మట్టికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు సార్. ఏమీ లేదు, వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే మనం లేనప్పుడు సిస్టమ్ ముందు లాగిన్ అయిపోయి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చేశారు అనుకోండి సార్, ఏమవుతుంది సార్? ఇబ్బంది పడతామా లేదా నాన్న? ఎస్ Yes. సార్, నో ఎస్ సార్. సార్ ఇబ్బంది పడుతున్నామో తీసేస్తారు జాబ్ లో నుంచి. ఏం విజయ్ గారు, అవునా కదా? అవన్నీ చేయమాకండి సార్ ప్లీజ్. సార్ ఇదేంటి సార్ రిపాజిటరీ సెట్టింగ్స్? ఏమన్నా రిపాజిటరీ లెవెల్లో నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్ని చెక్ చేసుకోవాలంటే అన్ని చెక్ చేసుకోవాలంటే అన్ని చెక్ చేసి మనం వాడింది ఒక గిట్ అండి. ఇంకేమి మనం సబ్ వర్షన్స్ ఏమన్నా వాడారా? SVN? నో, మనం వాడిందల్లా ఒకే ఒకటి మేనేజ్ క్యాషెస్ లోకి. ఇక్కడికి వచ్చి నువ్వు ఏది వాడావో ఇక్కడ నీకు కనపడుతుంది సార్. నాకు ఇది వద్దు, నచ్చలా, నేను ఇక్కడ ఎక్కడ పెట్టిందని చెబుతుందండి. నీ లోకల్లో నువ్వు బిల్డ్ చేసి తెచ్చావు కదా, ఆ రిపాజిటరీ అంతా ఎక్కడ పెట్టిందండి సార్? ఎక్కడ పెట్టింది? సి యూజర్స్ అడ్మిన్ బ్యాంబో హోమ్ లోకల్ డైరెక్టరీస్ లో A.java B.java అని పెట్టిందంట. సి యూజర్స్ అడ్మిన్ బ్యాంబో హోమ్, అవునా? లోకల్ వర్కింగ్ డైరెక్టరీ. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నీకు ఉన్నాయి అని చెబుతున్నాడు. మనది ఇదేనా కాదా ప్లాన్ పేరు? ఎస్ సార్ ఇందాక చేసింది ఇగో A.java B.java ఇవి ఉన్నాయి కదా, బిల్డ్ డాట్ ఫామ్ డాట్, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నువ్వు గిట్ నుంచి నీ యొక్క బ్యాంబోకి తెచ్చుకో. ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయినట్టుగా చూపిస్తుందా లేదా? అక్కడ Yes, sir. వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నిటిని నువ్వు ఎక్కడ చూడగలుగుతున్నావు? మరి చూడాలి కదా. ఎస్ సార్, నో? ఎక్కడ ఉంటాయి సార్? ఎక్కడ ఉంటాయి అని చెప్తున్నాను. లోకల్ వర్కింగ్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ కూడా రిపాజిటరీ సెట్టింగ్స్ ఎలాస్టిక్ బ్యాంబూ. నీ AWS తో గానీ కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే కొత్త కాన్ఫిగరేషన్ అంతా కూడా మళ్ళీ నువ్వు ఎక్కడ సెట్ చేయాలి సార్. కొత్త కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు ఇక్కడ జనరల్ గా నా లోకల్ మిషన్ లో సర్వర్ లో కెపాసిటీ సరిపోవట్లేదండి, నేను అమెజాన్ AWS EC2 సెట్ చేద్దాం అనుకున్నానంటే నువ్వు ఎలా కాన్ఫిగర్ చేయాలో ఇక్కడ ఇస్తారు సార్. అది మనం జనరల్ గా మనం అక్కడ దాకా వెళ్ళి కాన్ఫిగర్ చేసే అంత హడావిడి ఉండదండి. ఎలాస్టిక్ బ్యాంబూ అంటే ఏంటంటే ఇది ఏ విధంగా వాడుకుంటారంటే దాంట్లో అనుకోండి సార్, ఎలాస్టిక్ అంటే ఏంటంటే 15 బిల్డ్కి అది 30 బిల్డ్స్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయగలుగుద్దా లేదా? ఎస్ సార్, నో? ఎలాస్టిక్ అంటే ఎంతైనా పెట్టవచ్చు దానిలో. అది జనరల్గా ఏంటి 10 ప్రోగ్రామ్ అని అనుకో 10కి సపోర్ట్ చేస్తుంది, 30 అని అనుకో 30 సపోర్ట్ చేస్తుంది, ఒకటన్నా ఒకదానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఆ విధంగా బిల్డ్స్ అన్నిటిని మనం కాన్ఫిగర్ చేసుకుని మన కంట్రోల్లో పెట్టుకుందాము అనుకుంటే నువ్వు చక్కగా పెట్టుకుని రీజియన్ అనేది ఉంటుంది సార్ AWS అంటే US రీజియన్, UK రీజియన్, ఓహియో రీజియన్ ఇస్ ద డిఫాల్ట్ రీజియన్ అండి. ఓహియో రీజియన్ అనేది ఏ రీజియన్ లో నాకు ఈ బిల్డ్ జరగాలి, ఇలాంటివి కూడా మనం AWS ని కానీ సెట్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకుంటే నువ్వు వీటిని కూడా మనం
యాక్సెస్ చేసుకోగలుగుతాము అక్కడి నుంచి. సార్ పేర్లు ఇచ్చి క్రెడెన్షియల్స్ అన్ని ఇస్తేనే అది యాక్సెస్ అవుతుంది, ఊరికి అవ్వదు కదా, అవునా కదా. ప్లాన్స్ ఫస్ట్ ఆప్షన్ సార్, కంకరెంట్ బిల్డ్స్. నీ దగ్గర ఎన్నెన్ని బిల్డ్స్ రన్ అవుతున్నాయి ఇప్పటికి? ఒకటే. నాకు అలా కాదు, ఒకసారి 150 బిల్డ్స్ రన్ చేయాలి. కంకరెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పటికిప్పుడు నీ బ్యాంబోలో ఎన్ని బిల్స్ రన్ అవుతున్నాయి? 5, 6, 7, 30, 40? నా బిల్స్ లో డిఫాల్ట్ గా 50 రన్ అవ్వాలి ఒకేసారి అనుకో. ఇక్కడ నువ్వు సెట్ చేసుకోవచ్చా లేదా? జీరాలో కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది సార్. ఇప్పటికిప్పుడు జీరాలో ఎంతమంది యూజర్లు లాగిన్ అయి ఉన్నారు అంటే నువ్వు ఎలా కనుక్కుంటావు? సిస్టమ్ ఆప్షన్స్ లో యూజర్ సెషన్ అనే ఫీచర్ ఉంటుందండి, దాని ద్వారా మనం కనుక్కుంటాం. లేదా కంకరెంట్ యూజర్స్ అంటారు సార్, కంకరెంట్ యూజర్లో కూడా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకేసారి మీ కంపెనీలో ఎన్ని బిల్స్ రన్ చేయడానికి ప్లాన్ చేశారా అంటే, మా కంపెనీలో 50 రన్ చేసేది ప్లాన్ చేశారు సార్. ఏంటే అన్ని రన్ అవుతున్నాయి మీ కంపెనీలో అంటాడు. అవునండి, అన్ని రన్ అయ్యే విధంగానే మేము సెట్ చేసుకున్నామండి అని మీరు చెప్పగలగాలి సార్. చెప్తారా లేదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. వచ్చి మీ మేనేజర్ ఏమంటాడంటే, హే శివ, కంకరెంట్ బిల్స్ సైజ్ ఇంక్రీజ్ చేయవే అంటాడు. ఏంటి సార్ ఇంక్రీజ్ చేయమంటున్నారు అన్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ 1 కాదండి 20 పెట్టు, 20 పెట్టి సేవ్ చేయి. ఇప్పుడు ఎన్ని రన్ అవుతాయి నీ దగ్గర ఉన్న బిల్స్? ఎట్ ఏ టైం ఎన్ని రన్ అవుతాయి? అట్లా అన్నిటిని ఆపేవయా? ఇదేంటి సార్? క్వారంటైన్ సెట్టింగ్ అంటే ఏంటి సార్? దీంట్లో మీనింగ్ గత 2 సంవత్సరాల క్రితం మనం ఈ వర్డ్ చాలా సార్లు విన్నాం. కోవిడ్ ఈ బ్లాంక్స్, ఈ బిల్స్ అన్నిటిని కొన్నిటిని ఎనేబుల్ లో ఉన్న వాటిని ఆపండి, అన్ని బిల్స్ కాకుండా అంటారు సార్. అలాంటప్పుడు క్వారంటైన్ అంటున్నారు. ఎక్స్పైరీ అంటే ఇందాకడే మీరు విన్నారు సార్, పలానా డేట్కి కమ్మింగ్ 2024లోకి వచ్చిన తర్వాత 2023లో ఉన్నాయన్నీ మనం తీసేయాలంటే ఇలా పెట్టుకుని అలా సెట్ చేసుకుంటాం సార్. మీ ఇష్టం, అలా ఎన్నైనా మనం చేసుకోవచ్చు సార్. బల్క్ యాక్షన్స్. జనరల్ గా బల్క్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? బల్క్ అంటే మీ అందరికి తెలుసు సార్. చాలా నా దగ్గర ఉన్న ప్లాన్స్ అన్నిటినీ ఒకటేసారి నేను డిజేబుల్ చేసేద్దాం అనుకున్నాను అనుకో, ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా? నేనేం చూస్ చేశాను, ఇక్కడ నా ప్లాన్స్ అన్నిటిని డిజేబుల్ చేసేయమన్నాడు మేనేజర్ అనుకో, అక్కడికి వచ్చేస్తాను సార్. నువ్వు డిజేబుల్ చేసిన తర్వాత ఎన్ని ప్లాన్స్ ఉంటాయి అన్ని ప్లాన్లు, లేదు నన్ను దీన్ని డిజేబుల్ చేయమన్నాడు. ఇదిగోండి సార్, ఇక్కడికి వచ్చి నెక్స్ట్. ఇక్కడ ఏమంటుంది? ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ? డిజేబుల్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎస్. ఇదేమైంది సార్? సక్సెస్ఫుల్ గా డన్. ఇంకా అది ఉండదు సార్. నీకు ఏ యాక్టివిటీ అయినా నువ్వు బల్క్ లో చేసుకోవాలి. మీ అందరికి తెలిసిందే బల్క్ ఆపరేషన్ మనం ఎలా చేసుకుంటాం, అవునా కదా. బిల్డ్ మానిటరింగ్. ఏ బిల్డ్స్ జరుగుతున్నాయి, ఎంతెంత టైం పడుతుందో ఇది మానిటర్ చేయడానికి ఎక్కువగా ఆప్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు సార్. రిమూవ్ ప్లాన్స్. నా దగ్గర ఉన్న ప్లాన్స్, కొన్ని ప్లాన్స్ నాకు ఇది వద్దు అన్నావు అనుకో, ఇక్కడికి వెళ్తావు, డిలీట్ చేసేస్తావు సార్. ఆర్ యూ షూరా అంటుంది. ఎస్. ఇంకొక దాన్ని దేనన్నా ఇంకొక ప్లాన్ చేయాలంటే అలా రిమూవ్ ప్లాన్స్. కొన్ని ఈ ఆప్షన్స్ మీరు చెక్ చేయండి సార్, ఈజీగానే ఉంటాయి. క్విక్ ఫిల్టర్లు రాయటం, యూజర్స్ ని గ్రూప్స్ ని క్రియేట్ చేయడం తెలుసు కదా అప్లికేషన్ లెవెల్లో. తెలుసా తెలీదా? ఈ థియరిటికల్ గా కొన్ని వర్డ్స్ ఉంటాయి. బ్యాంబోలో కూడా యాడ్ ఆన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. జేరాని బ్యాంబోని ఇంటిగ్రేట్ చేయడం ఇప్పుడు చూపిస్తాను సార్ మీకు. వీటి గురించి మాట్లాడినాక అవతార్స్ యాడ్ చేయడానికి అవతారం కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్లోబల్ గా మార్చుకోవాలంటే జనరల్ గా బ్యాంబో యొక్క ఇన్ఫర్మేషన్, ఏ పాత్రలు పెట్టాం ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? మీరు జాబ్ రాగానే ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. లుక్ అండ్ ఫీల్డ్స్ అంటే మనం చక్కగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ మీకు తెలిసిందేనా కదా? ఎస్ సార్, నో? అంటే అన్యూజ్డ్ మనకు వద్దు సార్. మనకి ఏ అయితే ఆప్షన్స్ అవసరమో వాటిని మనం నేర్చుకుంటూ ముందుకెళ్దామని నా బాధ సార్, అంతకుమించి ఏమీ లేదు. అర్థమవుతుందా లేదా? హెడర్ కలర్ కూడా మనం మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు సార్ మీకు నచ్చిన విధంగా. బటన్ కలర్లు ఏమో ఒకటి పెట్టుకున్నాను, హెడర్ కలర్ పైన ఇది పెట్టుకున్నాను సార్. కనపడుతుందా లేదా? ఇలా మనం ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న సార్ ఈ
కొంచెం ఇంపార్టెంట్ వాటిని మనం మాట్లాడుకుంటా మనం ముందుకెళ్ళిపోవచ్చు. డేటాబేస్ కాన్ఫిగరేషన్, మీరు వాడే ఏ డేటాబేస్ వాడుతున్నాం మనం HQ database. అని తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఊరికి చూడటానికి, యూ కాంట్ చేంజ్ ఎనీ లైసెన్స్ డీటెయిల్స్. లైసెన్స్ అప్డేట్ అవ్వగానే, లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోగానే మనం కొత్త లైసెన్స్ పెట్టాలంటే ఇక్కడ లైసెన్స్ పెట్టేసి సేవ్ చేసేస్తాం. అర్థమైందా బాబు? ఎస్ ఆర్ నో? సిస్టమ్ Yes, sir. ఇన్ఫర్మేషన్. సిస్టమ్ ఇన్ఫో అంటే మీ అందరికి తెలిసిందే సార్, ఇది నేను చెప్పాలా మీకు? నో, ప్రతి అప్లికేషన్ లోనూ ఉంటుంది సార్. దీని యొక్క యూజ్ ఏంటంటే ఎన్ని బిల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఏమేమి యాడాన్స్ వాడారో ఇక్కడ మీకు లిస్ట్ వచ్చేస్తాయి సార్. వినపడుతుందా? ప్రతిదీ నీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తుంది సార్. దేనిలో? సిస్టమ్ లాగ్ Log settings. సెట్టింగ్స్ అంటే ఎర్రర్సా, డీబగ్గింగ్, బగ్, ఇవన్నీ ఏంటంటే లాగ్స్ యొక్క టైప్స్ అండి, కేటగరైజేషన్. మనం ఓన్లీ ఒకే ఒక దాన్ని చెక్ చేస్తాం. దేని చెప్పండి? అన్నిటికన్నా ఎర్రర్ ఉన్న ఓడిని మాత్రమే మనం చెక్ చేస్తాం. వార్నింగ్లు చెక్ చేస్తావు నువ్వు? నో, డైరెక్ట్ గా మైగ్రేట్ చేస్తావు సార్. సిస్టమ్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ బాబు, ఏదో వార్నింగ్ మెసేజ్ ఉంది, క్లియర్ ఆల్ లాగ్స్. ఇక్కడ నుంచి ఏమి లాగ్స్ లేకుండా చేయాలంటే ఈ సిస్టమ్ మొత్తంలో ఉన్న ఇట్లా ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తుంది సార్ మనకి. ఆడిట్ లాగ్, ఇది మీకు తెలిసిందేనండి. ఎవరెవరు ఏమేం చేశాను, ఇప్పుడు దాకా నేను ఏం చేశాను అనేది మొత్తం నా ఇన్ఫర్మేషన్ ఎవరు లైన్ అయితే చేశారో కూడా కనపడిపోతుంది ఇక్కడ. ఇండెక్సింగ్, బ్యాంబో చాలా స్లోగా ఉంది అంటారు. బ్యాంబోలో కూడా పర్ఫామ్ ఫుల్ రీఇండెక్సింగ్ చేయకూడదు. మనది ఏదో రన్ అవ్వగానే ఇన్ని మిల్లీ సెకండ్స్ లోనే అయిపోయింది సార్, కానీ అది అక్కడ అట్ట అవ్వదు సార్. ఎట్ట అవుద్దు తెలుసా? 24 గంటలు, లేదా మాదైతే మొన్న ఫ్రైడే నైట్ పెట్టాను సార్. అప్పుడు కిందటి వారం ఫ్రైడే నైట్ పెడితే అది ఎప్పటికైందో తెలుసా? సాటర్డే ఈవినింగ్. ఫ్రైడే ఏ టైంకి అయితే పెట్టానో సాటర్డే ఆ టైంకి అయింది సార్. 24 గంటలు టైం పెట్టింది. రీఇండెక్సింగ్ చేసేటప్పుడు వేరే వర్క్ అవ్వదు. సాటర్డేగా నేను చేసింది మరి. ఓకే, అది కాదు అంటే చేయలేమా వేరే వర్క్? ఎవరు కూడా చేయలేరు. ఏ వర్క్ నువ్వు చేయలేవు. రీఇండెక్సింగ్ జరుగుతుంది అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయలేవు, ఒక ఇష్యూని క్రియేట్ చేయలేవు, ఏమి చేయలేవు. ఇట్ కాంట్ బి రీచ్డ్ అని వచ్చారు. ఎవరైనా కంగారుగా లాగిన్ అయినా సరే షెడ్యూల్. నా బ్యాంబోని బ్యాకప్ తీయాలంటే షెడ్యూల్ గా బ్యాకప్ పేర్లు పెట్టుకుంటా ఇక్కడ మార్చుకుంటావు. ఎవ్రీ 12 గంటలకు అంటుంది ఇది. నాకు అలా వద్దు, నాకు నచ్చిన టైం చూడు. ఎవ్రీ సాటర్డే కాదు, మండేనో లేకపోతే నీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు మనం పెట్టుకుని ఇక్కడ సేవ్ చేసుకుంటే అది బ్యాకప్ ఎలా వస్తుందంటే, ఏపీ బ్యాకప్ తీసిందంతా ఎక్కడ పెడుతుంది అంటే ఇది సి యూజర్స్ అడ్మిన్ బ్యాంబో హోమ్ షేర్డ్ బ్యాకప్స్ దాంట్లో పెడుతుంది. ఏ పేరుతో పెడుతుంది? ఈ పేరుతో పెడుతుంది, బ్యాంబో _backup_ టుడేస్ డేట్. అర్థమైందా బాబు? నాకు ఆ పేరు నచ్చలా, ఎడిట్ చేసుకుని మార్చుకోవచ్చు నేను. అనలిటిక్స్, ఇట్ విల్ కలెక్ట్ ద డేటా అండి. ప్రతి అప్లికేషన్ లోనూ మనం వింటున్నాం. అవన్నీ నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ పాత్రలోకి వెళ్ళి ఏమేం ప్లాన్స్, ఏమేం బిల్స్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి, ఇక్కడికి వెళ్ళి తెలుసుకుంటావు సార్. ఎనేబుల్ లో ఉంటాయి. తర్వాత ఎక్స్పోర్ట్ అంటే మీ అందరికి తెలిసిందే సార్. చేయొచ్చా చేయకూడదా? నా దగ్గర ఉన్న బిల్స్ అన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తే ఏ పేరుగా వెళ్తాయి అంట? సక్సెస్ఫుల్ గా ఎక్స్పోర్ట్ దాంట్లోకి వెళ్తాయి. నా దగ్గర వేరే చాట్ నుంచి ఏదో జెన్కిన్స్ నుంచో ఏ మ్యావిన్ నుంచో ఎక్కడి నుంచో నేను తెచ్చుకున్నా, ఇంపోర్ట్ చేసుకోవచ్చా లేదా ఇక్కడ? ఎస్ సార్ నో. ఇంపోర్ట్ చేయాలంటే ముందు దాన్ని బ్యాకప్ ఫైల్లో పెట్టుకోవాలి. ఆ ఫైల్ పాత్ ఇక్కడ నువ్వు ఇవ్వాలా, ఎక్కడ పెట్టాలో కూడా వాడు చెప్పించాడు సార్. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఏముంది సార్, మ్యావిన్ ప్రాజెక్ట్ వేరే జెన్కిన్స్ నుంచో ఎక్కడి నుంచో ఒక మ్యావిన్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని నువ్వు కరెంట్లీగా ఏమంటుంది, బాబు నువ్వేమి మ్యావిన్ ప్రాజెక్టులు ఏమీ లేవు, నీ ఎగ్జిక్యూటబుల్ లో ముందు మ్యావిన్ ని యాడ్ చేయి అంటుందండి. అది నీ సర్వర్ క్యాపబిలిటీలో మ్యావిన్ కి సంబంధించింది ఏమీ లేదు. కస్టమ్ మ్యావిన్ ని ఏదన్నా కొత్తదాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటావా? లేదంటే కనుక మనం క్రియేట్ చేసేటప్పుడు ప్లాన్ లో అడుగుతుంది, గుర్తుందా? జాబులు యాడ్ చేసేటప్పుడు యాంట్గా మ్యావిన్ అని అడుగుతుందే. అలాంటి నువ్వు మ్యావిన్ కాన్ఫిగర్ చేస్తుంటే మ్యావిన్ ప్రాజెక్ట్ ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ జెన్కిన్స్.
మీకు జెన్కిన్స్ స్టార్ట్ అవుద్దంటే నెక్స్ట్ వీక్ లో జెన్కిన్స్ లో ఉన్న ఫైల్స్ అన్నిటిని జెన్కిన్స్ లో రన్ అవుతున్న జాబులు జెన్కిన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నా బ్యాంబోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ నేను ఏం చేయాలి సార్? అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుని చూస్ ఫైల్ చేసుకుని ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని సరదాగా ఏదో ఇక్కడ బిల్డ్ డాట్ ఎక్స్ఎంఎల్ సరదాగా ఇది ఉందనుకోండి సార్, దీన్ని నేను నెక్స్ట్ ఊరికే అది కాదు కాబట్టి 60 రోజు చేస్తుంది సార్, అవునా కదా? ఎక్కడ పెట్టమంటుంది అది? ఫస్ట్ బ్యాంబో టెంప్లెట్స్ జెన్కిన్స్ ఇంపోర్ట్ దీనిలో పెట్టు బాబు. ఇక్కడ ఎటువంటి ఫైలు లేదు, నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టనంటుంది. ఎక్కడికి పెట్టమంటుంది? సి ప్రోగ్రామ్ ఫైల్స్ బ్యాంబో జెన్కిన్స్ అని ఉందంట. పాత్ చూపిస్తా చూడండి సార్. సి ప్రోగ్రామ్ ఫైల్స్ బ్యాంబో టెంప్ అని ఉందండి చూడండి సార్. టెంపరీ ఫైల్స్ ఇక్కడ ఎక్కడైనా జెన్కిన్స్ అని కనబడుతుందా Yes, sir. బాబు? ఇది ఇక్కడ కనబడుతుందా? ఇందులో పెట్టు అంటుంది. అది ఎక్కడ ఉంది? అది మనది ఏదో ఊరికి దీన్ని ట్రై చేద్దాం, ఊరికి అవుతుందా అవదా. కంట్రోల్ సి పెట్టా, ప్రోగ్రామ్ ఫైల్స్ బ్యాంబో టెంప్ ఫైల్ జెన్కిన్స్ కంట్రోల్ వి, ఇందులో ఈ ఫైల్ పెట్టాం. ఇప్పుడు వెళ్ళి నువ్వు రిఫ్రెష్ చేయి, కంటిన్యూ, చూస్ ఫైల్, ఏదో నువ్వు ఎక్కడ పెట్టావు సార్? ఎక్కడైనా పెట్టింది. సి ప్రోగ్రామ్ ఫైల్స్ బ్యాంబో టెంప్ జెన్కిన్స్, సారీ ఈ పాత్రలో లేదు కదా, మనం ఇంపోర్ట్ చేయగానే ఇంకో పాత్రకి వెళ్ళిపోతుంది. అవునా అండి? ఏ పాత్రలో అయితే వాళ్ళు నువ్వు ఇంపోర్ట్ కొట్టంగానే ఆ పాత్రలోకి వెళ్ళిపోతుంది సార్. లొకేషన్ బ్యాంబో, ఆ బ్యాంబో హోమ్ పాత్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఏమవుతుంది? జెన్కిన్స్ హోమ్ పాత్ లొకేషన్ ఇక్కడ పెడితే ఆ లొకేషన్ లో ఉన్న బ్యాంబో సర్వర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ కొడితే ఇంపోర్ట్ చేయటం ఎలా, ఎక్స్పోర్ట్ చేయటం ఎలా అర్థవుతుందా? ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్ట్. బ్యాంబో చాలా స్లోగా ఉంది, అసలు బ్యాంబోనే వర్క్ అవట్లేదా, ఒక క్రియేట్ సపోర్ట్ జిప్ తీసి ఊసేవా అన్నాడు అనుకోండి సార్. ఇక్కడికి వెళ్తావు, ఇక్కడ ఏం చెప్పాను సార్ నీకు నేను? క్రియేట్ సపోర్ట్ జిప్. సార్ ఎప్పుడైనా మీరు ఆఫీస్ లో తీసేటప్పుడు దీన్ని అన్చెక్ చేయండి. ఎందుకో తెలుసా? ఎంత మాత్రమే ఎత్తేస్తుంది ఫైలు, మొత్తం కావాలంటే నువ్వు దీన్ని అన్చెక్ చేయాలి. ఇది చెక్ చేసావు అనుకో లిమిటే ఉంటది, 25 MB ఉంటది, ఇక అంతకుమించి ఎక్కువ ఉండదు. దీన్ని ఏం చేయాలి నువ్వు? అన్చెక్ చేసి ఈ థ్రెడ్ డంప్స్ ని లాగ్స్ ని అన్నిటిని సేవ్ చేయాలి. సేవ్ చేసి క్రియేట్ సపోర్ట్ జిప్. మీ మేనేజర్ ఏమంటాడంటే, ఏ శివ ఒక సపోర్ట్ జిప్ ఫైల్ పంపించబోయా నాకు బ్యాంబోది అంటాడు. సార్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని నువ్వు అడగొద్దు. ఎక్కడికి రావాలి? ఏ అప్లికేషన్ లో అయినా ఈ ఫీచర్ ఉంటుంది, ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్ట్ టూల్స్ లోకి వెళ్ళావు అనుకో, ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ నీకు ఏదైతే ఉంటుందో ఇక్కడ కష్టం మర్చిపోవద్దు, ఈ ఆప్షన్ అన్చెక్ చేయాలి. ఈ థ్రెడ్ డంప్స్ వీటిలన్నిటిని తీసి ఇలా సేవ్ కొట్టి నువ్వు క్రియేట్ సపోర్ట్ అన్నావంటే అయిపోయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జేరాని బ్యాంబోని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇది నా జీరా అప్లికేషన్ అండి, లోడ్ అవుతుంది. క్లోజ్ అండి. లింక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? జేరాని బ్యాంబోని, జేరాలో అప్లికేషన్స్ ఏనా నాకు వినపడుతుందా అందరికి? స్లీప్ లోకి వెళ్ళిపోయారు అందరూ. సార్ కాన్ఫిగర్ కన్ఫర్మ్ చేసుకున్నామండి, లాగిన్ అయ్యాం. దీనిలోకి వెళ్ళాలి, దేనిలోకి? క్లోజ్ అప్లికేషన్ లింక్స్. ఇదిగోండి సార్ అప్లికేషన్ లింక్. ఎన్ని రోజులకి ఎక్స్పైర్ అయిపోతుంది లైసెన్స్ మన చేరాది? చెప్పాలి అందరూ. 4 రోజులు అయిపోతాం. ఇదిగోండి సార్ సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ అయిపోయింది. ఇది కాపీ చేయండి సార్, కంట్రోల్ సి, రండి ఇక్కడ పెట్టండి. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ ఏముంది? మ్యూజిక్ కంటిన్యూ. బ్యాంబోకి వచ్చేసాం చూసారా? 8 మినిట్.
అటు ఇటు ఇటు అటు ఎట తిరిగిపోతుంది చూసారు అది. కంటిన్యూ. ఇప్పుడు మళ్ళీ జీరా కొత్త చూడండి వచ్చిందా. ఏం బాబు సక్సెస్ఫుల్ అయిందో లేదా బ్యాంబో జీరా ఇంటిగ్రేషన్? Yes, sir. ఈ ఇంటిగ్రేషన్ అయినాక నాకు ఏం కనపడుతుంది సార్? ఏదో ఒక టికెట్ ఓపెన్ చేయండి సరదాగా, ఏదో ఒక దాంట్లో డెవలప్మెంట్ అనే టూల్స్ కింద మీకు చూపిస్తాను సార్. లోడ్ అవుతుంది. ఆప్షన్ ఏముంది సార్? అట్రాక్షన్ బాగుంది. అట్లాసిన్ బ్యాంబూ. ఏమంటుంది ఇది? డిఫికల్ట్లీ Difficulty in contacting. కాంటాక్టింగ్ అట్లాసిన్ బ్యాంబూ. ఇప్పుడు నేను వచ్చి ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్కి వెళ్తాను సార్ సరదాగా. లోడ్ అవుతుంది. ఏదో ఎజైల్ ప్లానింగ్, ఏదో ఎజైల్ ప్రాజెక్ట్ అని ఉంది. ఇక్కడ ఆప్షన్ ఏముంది సార్? డెవలప్మెంట్ టూల్స్. డెవలప్మెంట్ టూల్స్. అట్లాసిన్ బ్యాంబూ ఏంటి సార్? బ్యాంబూ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంది ఇది అట్లాసిన్ బ్యాంబూకి. వెరీ గుడ్. బ్యాక్ రండి. మనం కనెక్ట్ చేసింది వ్యూ బిల్డ్స్. దాంట్లో ఏమేం కనపడతాయి అంటే సార్ జీరాలో మనకి ఏమేం కనపడతాయి? వ్యూ బిల్డ్స్, Deployments. అదే విధంగా వ్యూ డిప్లాయ్మెంట్స్ కనపడతాయి సార్. ఆల్రెడీ మన కనెక్ట్ అయ్యి ఉంది సార్. అప్లికేషన్ యాక్సెస్ ఏమని ఉంది సార్? ప్రతి ఒక్కరికి అనానమస్. ఒక టికెట్ క్రియేట్ చేస్తాను సార్ కొత్తది అజైల్ ప్రాజెక్ట్ లో, స్టోరీ అని. టెస్టింగ్ ఇష్యూ. ఇక్కడ లోడ్ అవుతుంది సార్, అది అప్డేట్ అవుతుంది. ఇక్కడ బ్యాంబోలోకి వెళ్ళి రిఫ్రెష్, లాగిన్, క్లోజ్. ఇక్కడికి రండి సార్. అప్లికేషన్ లింక్స్ గాట్ ఇట్. ఇందులో జీరా కనెక్ట్ అయినట్టు చూపిస్తుందా లేదా? సార్ కనెక్ట్ అయింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సార్. వ్యూ ప్లాన్. నీ బ్యాంబోలోకి వచ్చి ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఇది కనపడుతుంది చూసారు బిల్డ్. ఈ నెంబర్ పైన ఇలా క్లిక్ చేయండి. ఈ నెంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఇష్యూ అని కనపడుతుందా? ఇష్యూ. సార్ ఇక్కడ ఏముంది సార్? జీరా ఇష్యూస్. ఇక్కడ ఏముంది? యాడ్ లింక్ ఇష్యూస్. ఇక్కడ టికెట్ నెంబర్ ఏదో వాళ్ళు మనం ఏపీ. ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఏపీ 13 కనపడుతుందా? సేవ్. అప్డేట్ అయిందా గురువు గారు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను. లాగిన్. కనపడుతుందా లేదు ఇప్పుడు? Yes, sir. ఎస్ సార్. ఫస్ట్ 2 అప్లికేషన్లు మనం లింక్ చేయాలి. ఏ బిల్డ్కి నీ యొక్క ప్రాజెక్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలో మనం అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి సార్. ఏ బిల్డ్ అయితే ఆ బిల్డ్. అన్ని బిల్డ్స్ కి తీసుకురారు సార్. ఏ బిల్డ్ అయితే ఆ బిల్డ్ కి అలా వచ్చి నువ్వు ఒక ప్రాజెక్ట్ ఇది కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా బాబు? రిఫ్రెష్ చేస్తా ఉంటే ఎక్కువ టైమ్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడుగుతూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా లేదా అందరూ? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రతి బిల్డ్ ని మీరు అప్డేట్ చేయాల్సిందే సార్. చేస్తారా అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తారా? Yes, sir. ఇక్కడ నేను వెళ్ళి మీ అందరికి బ్యాంబూకి సంబంధించి ఈ రోజు మట్టుకు పెడతాను సార్. కొంచెం నిన్న డిలే అవడంతో పెట్టలేకపోయాను. బ్యాంబూ సంబంధించిన ఏమున్నాయో వస్తాయి, ఆగండి. బ్యాంబో నోట్స్ అంటే అండి, ఏదో బ్యాంబో పీపీటీ ఉంది, అది కూడా పంపిస్తున్నా.
బ్యాంబో పీపీటీ కనబడుతుందా? Yes, sir. ఇదంతా స్ట్రక్చర్లు ఎక్కువగా ఉంటాయి సార్. ఇదిగో దీనిలో కూడా జేఎస్ ప్లగిన్ గురించి కూడా ఉంది, ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వచ్చాను. గుంటూరు కారం, నోట్బుక్. ఇదిగోండి సార్, ఏదో బేసిక్ గా రాయటం జరిగింది. ఇంకోటి మీ దగ్గర పెట్టుకోండి. ఫార్వర్డ్, గుంటూరు కారం, వాల్తేరు వేరే అని ఉందండి, వాళ్ళకి కూడా ఇదే పంపుతానండి. ఇవ్వండి. ఇదేంటంటే స్పెషల్ గా నేను ఇన్స్టాల్ చేసినప్పుడు స్టెప్పులు రాసుకున్నాయండి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఏంటని. ఇది కూడా పంపమంటే పంపుతాను, వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సార్. పంపించండి సార్. ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఆ బ్యాచ్ లో చేసినప్పుడు ఇట్లా డయాగ్రామ్ పెట్టి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫార్వర్డ్, ఎంజాయ్. ఓకేనా నాన్న? బ్యాంబోలో మరి ఎంట్రీ క్వశ్చన్లు ఏంటి సార్? ఏం క్వశ్చన్లు అడుగుతాడు? మహా అడుగుతాడు. బ్యాంబో గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. వాట్ ఈజ్ ఏ సిఐసిడి? సిఐసిడి అంటే ఏంటి సార్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. వెబర్వేషన్ కాదు. ఎప్పుడైనా సరే రెపాజిటరీలో ఎవరైనా మాడిఫై చేసిన, అప్డేట్ చేసిన, ఆటోమేటిక్ గా నాకు ఒక బిల్డ్ అప్డేట్ అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిఐసిడిలో జరుగుతుంది సార్. ఏమేమి జాబ్స్ వాడారు బ్యాంబో బిల్డ్ చేయడానికి? యాంట్, మ్యావిన్ ఎక్కువగా వాడుకున్నామండి. ఆర్ట్ ఫ్యాక్టరీస్, జే ఫ్రాగ్సాము డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు అండి. బ్యాంబో వేరియబుల్స్ ఏంటి? బ్యాంబోలో ఉన్న పర్మిషన్స్ ఏంటి? బ్యాంబోలో నీ రోల్ ఏంటి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు అనుకోండి సార్, చేయగలుగుతావా లేదా? ఎస్ ఆర్ నో? ఓకేనా సార్? మీ అందరికి ఒక అసైన్మెంట్ ఇస్తాను సార్, చేస్తారా? జీరాలో Okay, sir. పెయింట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇష్యూ. ఇదిగోండి సార్, ఒకే ప్రాజెక్ట్ లో, ఒక ప్రాజెక్ట్ లో ఎపిక్ అనే ఇష్యూ క్రియేట్ చేశాను సార్. ఎపిక్ 1 2 3 అనేది ఇష్యూ అనుకోండి. ఇంకొక స్టోరీ అంటే ఈ ఎపిక్ లోపల క్రియేట్ చేశాను, మాన్యువల్ గానే స్టోరీని క్రియేట్ చేశాను. 3 4 5 అని పడింది అనుకో ఊరికే. ఈ ఎపిక్ లో ఏబిసి అనే కస్టమ్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ కూడా ఏబిసి అనే కస్టమ్ ఫీల్డ్ ఉంది. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఈ ఎపిక్ నేను మాన్యువల్ గా క్రియేట్ చేశాను. ఈ ఏబిసి అనే ఫీల్డ్ లో వాల్యూ 1 2 3 అని ఉంది. వాల్యూ ఏమైనా ఉంది సార్? ఎపిక్ లో ఇష్యూలో ఉన్న ఏబిసి ఫీల్డ్ లో వాల్యూ ఏమైనా ఉంది? 1 2 3. అర్థమైందా లేదా? ఎప్పుడైతే నువ్వు ఎపిక్ క్రియేట్ చేసావు, ఈ ఎపిక్ కి స్టోరీని లింక్ చేసావు అనుకో, ఈ ఏబిసిలో ఉన్న వాల్యూ ఈ స్టోరీలో అప్డేట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. ఆటోమేషన్ రాయాలా సార్? ఆటోమేషన్ రూల్ రాసి మీరు నాకు రిజల్ట్ చెప్పండి. ఓకే సార్. చేస్తారా? అంటే ఏ ఫీల్డ్ అయినా చూస్ చేసుకోవచ్చా సార్ మేము? నాకు ఏబిసి అనే ఫీల్డ్ పెట్టే కదా నాన్న, ఇది డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఏబిసి అనేది ఊరికే పేరే పెట్టాది. ఓకే, ఏ అని ఉంటది, బి అని ఉంటది, సి అని ఉంటది. ఎవరైనా కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు ఏబిసిలో సి పెట్టాడు అనుకో, ఎప్పుడైనా స్టోరీని ఎపిక్ ని కలిపే, ఎపిక్ ని స్టోరీని అలా లింక్ చేసాడు అనుకో, ఏబిసిలో సి అని ఉందనుకో, ఇందులో సి అని యాడ్ అయిపోవాలి ఆటోమేటిక్. ఓకే, సేమ్ ప్రాజెక్ట్ లో ఒక సిస్టమ్ ఇష్యూని సేమ్ గా ఇంకొక ఇష్యూ టైప్ లో క్రియేట్ చేయాలి, అంతే కదా సార్? ఇది కస్టమ్ ఫీల్డ్. ఓకే, కస్టమ్ ఫీల్డ్ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే సార్. రాస్తారా దీన్ని?
సరే సార్, బ్రేక్ తీసుకుని 9-10 కల్లా వచ్చేయండి సార్. ప్రసాద్ సార్ వస్తారో రారో కనుక్కుని నేను చెప్పి మీకు కంటిన్యూ 10-10కి మీట్ అవుదాం మనం అయితే. అర్థమైందా? ఓకే సార్. ఓకే ఈ అసైన్మెంట్ చేస్తారా అందరూ బ్రేక్ తర్వాత? ఎంజాయ్ చేస్తారా? ఎస్ సార్. ఓకేనా? ఇంకొకటి Okay, sir. ఏంటంటే జేరాలో ఒక వర్క్ ఫ్లో ఉందండి. ఒక వర్క్ ఫ్లో ఓపెన్, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ రివ్యూ, క్లోజ్ టు రీఓపెన్. ఒక స్పెసిఫిక్ ఇష్యూకి ఎన్నిసార్లు ఈ టికెట్ ని ఓపెన్ చేశారు, ఎన్నిసార్లు క్లోజ్ చేశారు, ఎన్నిసార్లు రీఓపెన్ చేశారు అనేది నాకు కౌంట్ కావాలి. 3 సార్లు ఓపెన్ చేశారా, 4 సార్లు ఇన్ ప్రోగ్రెస్ లో చేశారా, 5 సార్లు రీఓపెన్ చేశారా అని ఇలా నాకు లిస్ట్ కావాలి, నెంబర్ కావాలి. ఇది ఒక అసైన్మెంట్ చేయాలి. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అర్థమైందా? ఈ 2 చేసి నాకు మీట్ అవ్వండి సార్. ఇది మట్టికి ఇంపార్టెంట్, కంపల్సరీగా మీరు చేయాలి సార్. ఓకేనా? ఆటోమేషన్ రూల్ రాస్తారా, గ్రూవీ సార్ ఇది రాస్తారా? ఒకటే ప్రాజెక్ట్ లో కదా, ఇది ఒక ప్రాజెక్ట్ లో ఎపిక్. డిఫరెంట్ ప్రాజెక్ట్ కాదు, ఒకటే ప్రాజెక్ట్ లో ఎపిక్ స్టోరీ ఓకే. మాన్యువల్ గానే క్రియేట్ చేస్తాం. మళ్ళీ నేను ఆటోమేషన్ రూల్ వాడను క్రియేట్ చేయడానికి. అండ్ ఇది రేడియో బటన్ జస్ట్ లైక్ వాల్యూని అప్డేట్ అవ్వాలి. దీంట్లో డ్రాప్ డౌన్ అన్నారు కదా. డ్రాప్ డౌన్ ఫీల్డ్ సార్, సెలెక్ట్ లిస్ట్ ఏదో ఒకటి తీసుకోండి మీ ఇష్టం. A=1, B=2, C=3 ఉన్నప్పుడు లింక్ అట్టనే చేసి కాదు సార్, ఏదో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అని పెట్టండి. ఇక్కడ టెస్ట్ 1 చూస్ చేసి ఎపిక్ క్రియేట్ చేసావు, స్టోరీని మామూలుగా క్రియేట్ చేస్తావు, ఏమి చూస్ చేయు, వాల్యూ ఏం క్రియేట్ చేయు, వాల్యూ ఏం పెట్టావు, ఓకే ఎపిక్ లో బట్టికి పెడతావు డేటా. ఓకే, అది నువ్వు అర్థమైంది ఎప్పుడైతే ఈ సార్. రెండింటిని లింక్ చేస్తావు అప్పుడు దీనిలో పడాలి ఈ వాల్యూ. ఆటోమేటిక్గా వచ్చేయాలి. రైట్, అంతే. లింక్ చేసినప్పుడే కదా సార్. లింక్ ఈ రెండింటిని కలిపినప్పుడే అంటున్నాగా తెలుగులో. ఓకేనా? చేస్తారా ప్రాక్టికల్ గా? ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ట్రై చేయండి అంతే, జస్ట్ లైక్. ఓకే, సార్ వస్తారండి 9:05 కల్లా మీరు రెడీగా ఉండండి. ఏనా? ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ గైస్. ఓకేనా? మనం 9:10కి మీట్ అవుదాం. Okay, sir. ఓకే.
సరేండి అందరూ. సార్ అయితే రేపు Yes. రేపు ఉంటుంది సార్ ప్రసాద్ సార్ క్లాసు. సార్ లేరంటే అవైలబిలిటీలో. ఓకేనా? ఓకే సార్. టుమారో మీట్ అవుదాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఓకే సార్ ఒక క్వశ్చన్ చిన్నది. అడగండి సార్. సార్ ఇందాక మీరు బ్యాంబూ అదే అప్లికేషన్స్ గురించి చెప్పారు కదా, అవును. సిస్టమ్ ఆప్షన్స్, దానిలో ఏజెంట్ అని మీరు ఒకటి చెప్పారు కదా సార్, అవును. ఆ ఏజెంట్ యూజర్ సేమా? ఏజెంట్ యూజరు సేమ్ గానే ఉంటుంది నాన్న. అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. ఇక్కడేమో యూజర్, మనం మామూలుగా జనరల్ గా యూజర్ అంటాం కదా. అవును. ఓకే. వీళ్ళ ఇక్కడ బ్యాంబోలోకి వచ్చేప్పటికి ఏజెంట్ అని పేరు పిలుస్తారు. ఇప్పుడు మనం జేరాలో ఇష్యూస్ అంటామా, ఎజైల్ లో ఏమంటాం అదే ఇష్యూని? కార్డ్ అంటాం. కార్డ్, ఎస్. అవునా? ఈ పేర్లే మార్పు అంతే. జస్ట్ లైక్. ఓకే సార్. థ్యాంక్ యూ అక్రమ్. బాయ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. Bye, sir. బాయ్ అండి. హ్యాపీ వీకెండ్. Same to you, sir. Thank you. థ్యాంక్ యూ. Thank you.